హాయ్ అండి. ఈరోజు మరో ఫుడ్ వ్లాగ్‌తో మీ ముందుకు వచ్చేసానండి. ఈరోజు మా మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ అయితే పెసరట్టు అనమాట. నేను పెసరట్టు మార్నింగే పెసరపప్పు నానబెట్టాననమాట. ముందు నానబెట్టేసుకున్న తర్వాత ముందు మార్నింగ్ మేము వాటర్ తాగిన తర్వాత వెజిటేబుల్ జ్యూస్ తాగుతామనమాట. ఆ వెజిటేబుల్ జ్యూస్ తాగిన తర్వాత మళ్ళీ కాఫీ తాగుతామనమాట. కాఫీ తాగిన తర్వాత నేను మొక్కలన్నీ కోసి పెట్టేసుకున్నాననమాట. నేను మార్నింగ్ లేసిన తర్వాతే నేను ఈ పెసరపప్పు నానబెట్టాననమాట. అవన్నీ ఇలాగ కాఫీ అన్నీ అయిపోయిన తర్వాత ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, అల్లం ముక్కలు అండ్ కొత్తిమీర ముక్కలు కూడా కోసుకొని పెట్టేసుకున్నాను. ఇలా 2 టైమ్స్ అయితే నానబెట్టిన పెసరపప్పును మిక్సీ పట్టేసాననమాట. మా ఆయనగారికి యాక్చువల్‌గా మిక్సీ పడితే ఇష్టం ఉండదనమాట. గ్రైండర్‌లో పప్పు రుబ్బంటారనమాట. నేనైతే మిక్సీలో మెత్తగా మిక్సీ పట్టేసాను. కొద్దిగా అంత మెత్తగా కాకుండా కొద్దిగా బరకగా ఉంచాననమాట. అలా మిక్సీ పట్టిన ఈ పెసరపిండిలో జీలకర్ర వేసుకుంటే చాలా మంచిది. పైత్యానికి చాలా మంచిదనమాట. కఫము ఏమన్నా ఉంటే మనకి గొంతుకులో కఫం ఏమన్నా ఉంటే చాలా మంచిగా ఉంటుందనమాట. కఫం పోతుంది అని మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు. అందుకనే పెసరట్లు వేసుకున్నప్పుడు ఎక్కువగా అల్లము, జీలకర్ర వేస్తూ ఉంటారనమాట. ఇలా పెసరట్టు వేసేసి అల్లం ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, ఇలా కొత్తిమీర ముక్కలు వేసి చుట్టూరు అయితే ఆయిల్ వేసి ఇలా మధ్యలో అయితే నేను ఇలా నెయ్యి వేసాననమాట. యాక్చువల్‌గా వెన్నపూస పర్ఫెక్ట్ అనమాట పెసరట్టుకి. అప్పుడు మన పెద్దవాళ్ళు అయితే వెన్నపూస వేసి చేసేవారు పెసరట్లు. ఇంకా చాలా చాలా బాగుంటాయండి పెసరట్లు. వెన్నపూస వేసిన పెసరట్లు, ఇంకా నెయ్యితో చేసిన పెసరట్లు కూడా ఆ నెయ్యి ఫ్లేవర్తో చాలా కమ్మగా ఉంటాయి నెయ్యి వేసి చేసిన. ఇలా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ మాకు ఇలా పెసరట్లు వేసాననమాట. వేడివేడిగా తింటేనే బాగుంటాయండి పెసరట్లు. ఏదైనా వేడిగా తింటేనే బాగుంటుంది. అలాగే పెసరట్లు కూడా ఇలా తినేస్తేనే బాగుంటుందన్నమాట. ఇలా పెసరట్లోకి మనకి కాంబినేషను అల్లం చట్నీతో బాగుంటుంది. చట్నీ వేసుకోకపోయినా ఇంకా అందులో మనం ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు ముక్కలు, అల్లం ముక్కలు వేస్తాం కాబట్టి ఆ నెయ్యి ఫ్లేవర్తో ఉరికిని తిన్నా కమ్మగా ఉంటాయండి పెసరట్లు అయితే. ఇలాగ మేము తినేసిన తర్వాత మా మనోజ్ లేసిన తర్వాత మా మనోజ్కి పెసరట్లు వేసాను అనమాట. పిల్లలు ఇలాగ బెడ్రూమ్లో తినడానికి ఇష్టపడతారు. ఇలా వేసిన పెసరట్టల్లా మా మనోజమ్మకి ఇలా వేసి ఇచ్చేసేదాన్ని. ఎలా ఉంది పెసరట్టు? నెయ్యి అయితే బాగుందా? అయితే అమ్మమ్మ వాళ్ళు అయితే నెయ్యి వేసేవారు. ఎనపూస వేసేవారు అనమాట. ఇలా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ పెసరట్టు అయిపోయిన తర్వాత 2 పొయ్యిల మీద ఇలా ఒక పానులు పెట్టేసుకున్నాను. ఒకేసారి కర్రీస్ వండేసాను అనమాట. బెండకాయ, కోడిగుడ్లు, ములక్కాడ పులుసు అనమాట. ఇందులో బంగాళదుంప కూర కాకుండా ఫ్రై కాకుండా మిక్స్డ్గా వండేసాను అనమాట. ఇలా రెండిట్లో అయితే ఆయిల్ వేసేసాను. ఇలా పాన్లోని పోపు వేసేసాను అనమాట. మినపప్పు, శనగపప్పు, జీలకర్ర, ఇలా కరివేపాకు అన్నీ వేసి ఫ్రై చేశాను. దంచుకున్న ఆ వెల్లుల్లి ఇలా వేసే ఒకసారి ఫ్రై చేసాను. రెండిట్లోకి బెండకాయ పులుసులోకి, బంగాళదుంప కూరలోకి కూడా నేను ఉల్లిపాయలు కోసేసుకున్నాను అనమాట. అందులో అయితే ఆయిల్ వేసి ఉల్లిపాయలు, ఉప్పు వేసి మగ్గిస్తాను. ఇందులో పోపు వేసేసాను అనమాట. ముందుగా నేను బంగాళదుంపలను ఫ్రై చేసేస్తాను. వాటర్లోకి కోసి పెట్టుకుంటే బంగాళదుంపలు నల్లబడకుండా ఉంటాయి. అందుకు నేను వాటర్లో కోసి పెట్టేసుకున్నాను. ఇలా బంగాళదుంపలు కూడా ఫ్రై చేసుకుందాము. ఉల్లిపాయల్లో బెండకాయ పులుసుకి ఉల్లిపాయలో ఉప్పు వేస్తే త్వరగా ఉల్లిపాయ మగ్గిపోతుంది అనమాట.
పచ్చిమిరపకాయ చీలికలు కూడా వేసాను బెండకాయ పులుసులోకి. ఇంకా టమాటా ముక్కలు కూడా వేస్తున్నాను. టమాటా పులుపు, చింతపండు పులుపు బాగుంటుంది. యాక్చువల్గా నాకు ఆ బెండకాయ పులుసు అంటే ఎంత ఇష్టం ఉండదండి నిజంగా చెప్పాలంటే. ములక్కాడ కూడా వేసేసాను అనమాట. టమాటా, ములక్కాడ ఆ ఆనియన్స్తో మగ్గిపోతే బాగా ఫ్రై అవుతాయి. ములక్కాడ కూడా బాగా ఉడికిపోతుంది అనమాట. నేను బంగాళదుంపలోకి ఉల్లిపాయ వేసాను అనమాట. రైస్లో కలుపుకొని తినడానికి బాగుంటుందని ఇలా ఉల్లిపాయ కూడా వేస్తానన్నమాట. బెండకాయలు కూడా వేసేస్తున్నాను బెండకాయ పులుసులోకి. వేసి ఒక్కసారి కలుపుతున్నాను అన్నమాట. చాలా ఈజీగా అయిపోతుందండి బెండకాయ పులుసు. ఇందులోని కూడా పసుపు వేసేస్తున్నాను బంగాళదుంప కూరలోకి, బెండకాయ పులుసులోకి పసుపు వేసేసాను. నేను తెచ్చేసుకొని పెట్టేసుకున్నమాట. అల్లం వెల్లుల్లి పేస్టు, జీలకర్ర పొడి, ధనియాల పొడి అన్నీ ఇలా చేసుకొని పెట్టుకుంటే మన కర్రీస్ వండుకున్నప్పుడు చాలా ఈజీగా అయిపోతుందనమాట. ఇప్పుడు బెండకాయ పులుసులో కారం వేసేసి కలుపుతున్నాను అనమాట. ఇందులో కూడా కొద్దిగా కారం వేస్తున్నాను. కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్టు, జీలకర్ర పొడి, ధనియాల పొడి అన్నీ వేసి ఫ్రై చేశాను. బంగాళదుంప కూర కూడా చాలా ఈజీగానే అయిపోతుంది. బంగాళదుంప కూర కూడా మా మునజమ్మకి ఫ్రై అయినా కూర అయినా చాలా చాలా ఇష్టము. చాలా ఇష్టంగా తింటాడు వాడు. ఇప్పుడు బెండకాయ పులుసులోకి అయితే చింతపండు జ్యూస్ వేస్తున్నాను. నిజంగానే వంటగదిలోకి వెళ్తే చాలండి చెమటలు పట్టేస్తున్నాయి అనమాట. చాలా క్లైమేటు చాలా ఒక్కబోతగా ఉంటుంది. వంటగదిలోంచి ఎప్పుడు వెళ్ళిపోదామురా బాబు అన్నట్టు ఉంటుందండి బాబు ఈ క్లైమేటు. ఇప్పుడు ఉడికించిన కోడిగుడ్లకి నోట్లు పెట్టుకొని ఆ బెండకాయ పులుసులో వేసేస్తున్నాను. మనం పులుసు చూసుకొని వేసుకోవాలంటే సరిపోతుంది. ఇంకా బంగాళదుంప కూరలో ఇంకా సాల్ట్ వేసేసాను అనమాట. కూర కింద కాకుండా ఫ్రై కింద కాకుండా బాగుంటుంది. రైస్లో కలుపుకోవడానికైతే ఈ విధంగా చేసుకుంటే అద్దరిపోతుందండి. బెండకాయ ఫ్రై లాగా కాకుండా కూరలాగా ఉంటుంది. చాలా చాలా బాగుంటుంది. బంగాళదుంప కూర అయితే రెడీ అయిపోయింది. వేరే గిన్నెలోకి తీసేస్తున్నాను. మన టేబుల్ మీద పెట్టుకోవడానికి బాగుంటుంది కదా అని ఈ విధంగా కూర అయిపోయింది కాబట్టి వేరే గిన్నెలో తీసి దీని మీదకి షిఫ్ట్ చేస్తున్నాను అనమాట. పులుసు కూడా త్వరగానే అయిపోతుంది. మన బంగాళదుంప కూర అయితే రెడీ.
ములక్కాడ ఉడికిపోతే ఇంకా బెండకాయ అయితే చాలా త్వరగానే ఉడికిపోతుంది. బెండకాయ పులుసు కూడా అయిపోయింది. ఫైనల్లీ కొత్తిమీర కూడా వేసేస్తున్నాను. ఇందులో మనకి ఎండు రొయ్యలన్నా ఈ బెండకాయ పులుసులో ఎండు చేపలన్నా వేసుకుంటే ఆ ఫ్లేవర్స్ అయితే నాకు చాలా ఇష్టం అనమాట. మా మనోజమ్మకి అయితే ఇంకా ఆ ఎండు చేపలు ఎండు రొయ్యలు ఇష్టం ఉండదు. అందుకనే వేయలేదు. ఇలా లంచ్లోకి బంగాళదుంప కూరతోను బెండకాయ కోడిగుడ్లు అండ్ ములక్కాడ పులుసుతో లంచ్ అనమాట. ఈ విధంగా ఫుడ్ బ్లాగ్ అండి ఈరోజు.